అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఇది ఇప్పుడు కాదు, సిద్ధవటంలో లోకేష్ గారు మాట్లాడినారు. నేను ఆబుద్దే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రోజు నేను చెప్పాలంటే అది చెప్పేది అదేం బెంగళూరు ఆస్తులు కాదు, హైదరాబాద్ ఆస్తులు కాదు, కొండ గుట్ట ఏమైనా తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏదో మనం వాళ్ళు భయపెట్టాలని, మనం ఏదో ఇది చేయాలని నేను అన్నీ కూడా ఇంకేమైనా కాదు. నేను బ్రతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాను. మా గ్రామంలో మాది పెద్ద కుటుంబం. ఈ బుద్ధు కాదు చెప్పేది అనేది. దాదాపు మాది ఆ గ్రామాల కంటే పెద్ద కుటుంబం. దాదాపు మా పాత ఇల్లు 1 ఎకరాలో ఉంటుంది. పాత ఇల్లు ఉంటుంది. అలాంటిది 100 సంవత్సరాలు అయిందని కొత్త ఇల్లు మధ్యలో వచ్చి కట్టుకుని 25 సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టాం. అని నేను పాదయాత్ర చేస్తా. ఏందో నాకు కొంచెం తీసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఏది ఇచ్చేదానికే సిద్ధం. ఎవరైనా నా సొంతది అడిగితేనే ఇచ్చా. ఎవరో నీకు ఆడి నుంచి వచ్చిందంటే మా గ్రామంలో ఉన్న నాకు భూమి ఉంటేనే ఇచ్చా. నేను 10 ఎకరాలు టీటీడీ కళ్యాణ మండపం కట్టించిన, గుళ్ళని కట్టించిన, శ్మశానాలకు ఇచ్చిన, ఒక హాస్పిటల్కి ఒక బిల్డింగ్ కట్టించిన, మళ్ళీ పెడతామని. అదేం పెద్ద ఈ భూములు కాదు, ఎవరు అడిగినా ఇస్తా. నేను విచారణకి ఏం బాను ఉంటే తీసుకోమని చెప్పిన. నేనే విచారణ దేనికైనా సిద్ధం, తీసుకోండి అంతే. నేను విచారణ పోయి ఆయన్ని చేసేది ఉండదు. ఆ దళితులు మా ఊరిలో ఉన్నా చెప్తే పర్వాలే. ఎవరో చెప్తే విజయవాడలో చెప్తే అట్లుంటుంది. మా ఊరిలో ఉన్న అడిగితే నేనే ఇస్తానని చెప్తానా? అది మాకు ఇల్లు అనేది నాకు దేవాలయం. నేను కష్టపడి పని చేసేవాడిని. నేనే సుఖపురుషుని కాదు. ఆ ఇల్లు అనేది ఏంటంటే ఆన్నే పాదయాత్ర మొదలవుతుంది, ఆన్నే పెళ్ళిళ్ళు చేస్తా, నిరంతరం అన్నదానం ఉంటుంది, అన్ని మెడికల్ క్యాంపులు ఉంటాయి, అన్నీ జరుగుతుంది. నేను షాప్ మీద కొనుక్కుంటా వచ్చి. నేను షాప్ మీద నేను పనుకుండేది, షాప్ మీదనే. ఎందుకంటే నేను దాదాపు 10 సంవత్సరాలు 10 రోజులు మాలే గోవింద మాల మీద వేస్తుంటా. షాప్ మీద నేను పనుకుండేది. నేను ఇంట్లో తెల్లారుజామున 6కి అందరికీ వడ్డించి నేను మళ్ళీ ఎంత ఏదో మాట్లాడతాను. నా చేతికి ఏం రాలబ్బా, నాకేం అందరాలి. ఏమన్నా వచ్చినా వాళ్ళు తీసుకోమని చెప్పిన. నోటీస్ ఎందుకు నాకు వల్ల నేను వద్దంటే కదా, ఏమున్నా అన్ని తీసుకోమని చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు ఎప్పటి నుంచి జరిగేది లోకేష్ మాట్లాడిన అబద్ధసారి కడపలో పెట్టినా. ఇంకా నా గురించి నాకు చెప్పుకోవాలనే బాగలేదు. నేను రాజంపేటలో ఒక ఎస్సీది పాపం ఇల్లు పడగొట్టాను మొన్న. ఏ పార్టీ కాదు, ఇల్లు కూల్చేశాను. దాన్ని పోయినాం. అది పేదలకు మర్చి వచ్చింది. అంటే ఏదన్నా నేను ఒకటి మాట్లాడినప్పుడు ఇది చెప్తా ఉంటారు. ఇంకా తీసుకొని ఏదన్నా వద్దన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.